బిడ్డలు కాకపోవడం ఏంటి? ఆ రిపోర్టే కాదు, దేవుడు దిగొచ్చిన నేను నమ్మను. మీరు నా పిల్లలే. తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెప్పారో ఆనాటి గాయాలే ఈనాడే సవాలై ఎదురైతే నా కోసం ఏ జోలా పాడాలో నాకన్నా అమ్మా, మా నాన్నెవరు అని మేము అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వస్తుందని నిద్ర లేవక ముందు బయటకు వెళ్ళిపోతున్నావు. నిద్రపోయాక తిరిగి వస్తున్నావా? ఇలా దాస్తూ దాట వేస్తూ ఎన్నాళ్ళమ్మా? అప్పుడు మందలించి నోరు మూయించావు, ఇప్పుడు మౌనంగా ఉంటూ దాటి వేస్తున్నావా? ఇంకా ఎన్నేళ్ళు మా నాన్నెవరో తెలియకుండా మేము ఇలా బతకాలి? ఎందుకమ్మా మా నాన్నెవరో చెప్పడానికి ఇంత ఆలోచన? నీకున్న ఇబ్బంది ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? చెప్పదురా చిన్న, ఇంక తను చెప్పదు, మనం వినలేం. మనల్ని ఇలాగే విసిగించి నోరు మూత పడేలా చేస్తుంది, కానీ తను మాత్రం నోరు తెరిచి నాన్న గురించి చెప్పదురా. ఎందుకర్రా? అది అసలే మానసికంగా నలిగిపోయింది. దాన్ని ఇంకా ఎందుకు బాధ పెడతారు? కూతురుగా తను నలిగిపోతుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ మేం నరకం అనుభవిస్తున్నామని తల్లిగా తను ఆలోచించదా? కాస్త దాని అయోమయాన్ని అర్థం చేసుకోండిరా. సమయం ఇవ్వమంది కదా, ఎందుకు ఇలా నిత్యం సాధిస్తున్నారు? మా బాధ నీకు సాధింపులే వినిపిస్తుందా అమ్మమ్మ? కానీ మాకు మా బతుకు మీద అసహ్యం వేస్తుంది. నాన్నెవరూ తెలియక మేము ఎంత అవస్థ పడుతున్నామో నీకు అర్థం కావట్లేదా? నువ్వు అమ్మని సమర్థిస్తున్నావు, కానీ మేము సతమతమైపోతున్నాం అమ్మమ్మ. వద్దురా, వేస్ట్. తను చెప్పదు, తని జన్మకి చెప్పదు. ఆశుంటే బ్రతకడం లేదా చావడం. వద్దురా. ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడికి వెళ్ళావే? అసలు ఆ రిపోర్ట్స్ ఏంటో, ఆ రిపోర్ట్స్ అలా రావడానికి కారణం ఏంటో, ఈ నరకం ఎందుకో తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి వెళ్ళానమ్మా. రిపోర్ట్స్ ఎందుకు నెగటివ్గా వచ్చాయన్న విషయం తెలిసిందమ్మా. జనని, జనని, ఏం తెలిసింది? ఎందుకు నెగటివ్ గా వచ్చాయి? అది తెలుసుకునే ప్రయత్నంలోనే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా. తన పిల్లలు కాదని వచ్చింది కదా, అసలు ఈ పిల్లలు నా పిల్లలేనా అనే డౌట్ వచ్చింది.
ఎవరికి తెలియకుండా మధు చిన్నల శాంపుల్స్ నా శాంపుల్స్ ల్యాబ్కి ఇచ్చానమ్మా. అది కూడా నెగటివ్ గానే వచ్చింది. ఏంటి ఏంటి నువ్వు అనేది? నెగటివ్ గా రావడం ఏంటి? అవునమ్మా, ఏ తప్పు చేయని తల్లిని కదా. ఈ పిల్లలకి గుణ తండ్రి కాకపోవడం ఏంటని నా ఈ ప్రయత్నానికి కారణమైంది. ఆ పరీక్ష భరించలేని భయంకరమైన నిజాన్ని చెప్పిందమ్మా. వాళ్ళిద్దరూ నిజంగానే అక్క తమ్ముళ్ళమ్మా. కానీ నేను వాళ్ళ తల్లిని కాను. వాళ్ళు నా పిల్లలు కాదని రిపోర్ట్ వచ్చిందమ్మా. నువ్వన్నది నేను విన్నది నిజమేనా అమ్మా? వద్దు, అంటే అంటే మేము నీ పిల్లలం కాదా? ఇన్నేళ్ళు నాన్నెవరో తెలీదు. ఇప్పుడు నువ్వు కూడా మా అమ్మవి కాదా అమ్మా? ఏంటక్క? చిన్న చిన్న చిన్న, ఇప్పటిదాకా మనము ఏ తండ్రి బిడ్డలమో తెలియదురా. కానీ ఇప్పుడు ఈ తల్లి కూడా మన తల్లి కాదటరా. మనం తన కన్న పిల్లలం కాదటరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నిజంరా, నిజం. అమ్మమ్మతో చెప్తుంటే నేను విన్నాను. ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నువ్వు మా కన్న తల్లివి కాదా? అది కాదు చిన్న, అది నేను. ఇన్నేళ్ళు నాన్నే లేడనుకున్నాను రా. ఇవాళతో మనకి అమ్మ కూడా లేదు. మధు, అసలు మేమెవరమమ్మా? తండ్రి గురించి చెప్పలేని దానివి తల్లి గురించి మాత్రం ఏం చెప్తావులే. అంటే అంటే మేము అనాథలమా? నువ్వు దయతో చేరదీసి పెంచావా? లేదు చిన్న. అందుకేనా మా తండ్రి గురించి చెప్పలేకపోయా? అయ్యో, అది కాదు చిన్న. అవునరా, అమ్మ నాన్న లేని అభాగ్యులం, అనాథలం, ఎవరి తప్పుకో పుట్టిన పరాయి వాళ్ళం రా. బజార్లో పారేపడ్డ వాళ్ళం అనుకుంటారా? అందుకేరా దేవుడు నిన్ను నన్ను కవలలుగా పుట్టించాడు. మన ఇద్దరితో పాటు కర్మని జత చేసి రోడ్డు మీద పడేశాడు రా. ఇలా చూడు మధు, ప్లీజ్ అలా మాట్లాడుకో.
నేను తట్టుకోలేను. నిన్ను మేకన్న తల్లినే. అక్కన్నట్టు మేము నిజంగానే అనాథులమా? కాదురా, మీరు అనాథలు కాదు. మీరు దాని పేగు తెంచుకొని పుట్టిన కన్న బిడ్డలరా. కాదమ్మమ్మ, ఈ తల్లి తన తల్లితో ఎందుకు అబద్ధం చెప్తుంది? అబద్ధం కాదే, అమ్మనే. నేను మీ అమ్మనే. అమ్మా, నువ్వు అనాథల్ని ఆదరించిన మదర్ తెరీసావే, కానీ మా మదర్వి కావమ్మా. అయ్యో మధు, రిలేషన్ లేకపోయినా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న దానివి. నేను చిన్న నీకేమీ కాము. ప్రేమతో పెంచిన పుణ్యాత్మరాలివి. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. పుట్టగానే పోయినా బాగుండేదమ్మా. మధు వద్దు మధు, అలా అనకే. మీరిద్దరూ నా పేగు తెంచుకొని పుట్టకపోయినా ప్రేమ పంచి పెంచానే. మీరిద్దరూ నా ప్రాణం. లేదమ్మా, నిజం తెలియనప్పుడు నువ్వు మా తల్లివి. ఇక మీకు మాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తండ్రిని వెతుక్కునే ప్రయత్నం చేశా, ఇప్పుడు తల్లిని కూడా వెతకాల్సి వచ్చింది. నీతో ఏ రక్త సంబంధం లేని వాళ్ళం. ఇంకా మీతో ఎందుకు ఉండాలమ్మా మేము? మధు, అవునమ్మా, మేమిప్పుడు పరాయి వాళ్ళం. మేమెవరమో మా బతికేంటో తెలిసిన తర్వాత ఇంకా మేము ఇక్కడ ఉండలేము. పదక్క, అనాథలుగా బతకలేం. అమ్మా నాన్నెవరో వెతుక్కోవాలి, వెతుక్కొని తీరాలి. పదరా చిన్న. మధు, చిన్న లేదురా, మీరు వెళ్ళొద్దు. వద్దు, మమ్మల్ని ఆపద్దు, వెళ్ళనివ్వండి. ఇన్నేళ్ళు చాలా చేశారు, మర్చిపోలేం. కానీ మా వాళ్ళెవరో మేము వెతుక్కోవాలి కదా. పదరా. ఆగండ్రా. ఎక్కడికి వెళ్తారే? ఎవరినని వెతుకుతారే? ఇప్పుడు ఈ నిజం తెలిసినట్టే ఎప్పుడో ఒకప్పుడు ఆ నిజం కూడా తెలియకపోతుందా? పదరా చిన్న. మధు, మధు, నా మాట విను. మధు, 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 నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? మధు, ఏమైంది మేడం? మీ ఇల్లు వచ్చింది మేడం. అలాగే. నిజం తెలిస్తే నా పిల్లలు నాకు దూరం అయిపోతారు. థ్యాంక్ యూ మేడం. బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా నోరు జారితే నా పిల్లలు నాకు దూరం అయిపోతారు. ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడు ఇలాంటి వింత పరీక్షలన్నీ నాకే ఎందుకు పెడుతున్నాడు? మధు చిన్నాలు నా కన్న పిల్లలు కాదనే నిజం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళు నా పిల్లలే, ఎప్పటికీ నా పిల్లలే. మధు, మధు, ఏంటి మమ్మీ అది? ఇదా గౌరింటాకు. బ్యాడ్ స్మెల్ వస్తుంది మమ్మీ, నేను పెట్టుకోను. కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది తెలుసా? వద్దు మమ్మీ, ప్లీజ్ ప్లీజ్, అమ్మ కోసం. నీ కోసమే. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నా బంగారు తల్లి నాకు కావాలి. మమ్మీ, నేను వచ్చేసా. నా బంగారు
తెల్లొచ్చేసింది. ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటల్లోనా సాగేరా ఆసపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవును. హలో, వదినా, రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నావా? ఏమనొచ్చింది? ఏమొచ్చింది వదినా? రిపోర్ట్స్ నార్మల్గానే వచ్చాయి. ముందు నువ్వు వెళ్ళిన పని చూసుకో. వదినా, నార్మల్గా వచ్చాయా? అది చూసావా? ఇలా రావాలి. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నాన్న ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎలా ఊహించుకున్నాను, ఎలా బతకాల్సి వస్తోంది. ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు, గాల్లో వ్యాపారాలు చేస్తూ కోట్లకి పడగలెత్తి కాలు మీద కాలేసుకుని కూర్చుందాం అనుకున్నాను. జీ హుజూర్ అంటూ నా చుట్టూ నౌకర్లతో, పియ్యేలతో, సెక్రటరీలతో, మేనేజర్లతో హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ జనం నా వంక తలెత్తుకుని చూసేలా బ్రతకాలనుకున్నాను. బుద్ధులు భూములు ఏల్దామనుకుంటే రాతలు వాకిళ్ళు ఊడిపించాయంట. హ్యాండ్ఫుల్ కరెన్సీతో పబ్బుల్లో పాష్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు పాప్కార్న్ బౌల్స్తో భార్యకి చాకిరీ చేయాల్సి వస్తుంది. నీ బతుకు చెడా. నీకు ఏ పని తినగా చేయడం చేత కదా? ఆఫ్టర్ ఆల్ పాప్కార్న్ మొయ్యలేక పడేసావా? మొయ్యలేక కాదు, బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయాను. వెతుక్కోకుండా ఆన్సర్ చెప్పడం మాత్రం చేతనవుతుంది. చెయ్, మొత్తం క్లీన్ చెయ్. చెయ్. నేనా? మరి నువ్వు పడేస్తే నేను క్లీన్ చేయాలా? పగిలిపోద్ది. చేస్తా. నువ్వు నీ అసలే నేను బిక్కచచ్చున్నా. ఇంకా సీరియస్ లుక్కులతో చంపేకు డియర్. చేస్తాను. చెయ్యి. కిక్కులో మునిగి తేలాల్సిన వాడిని బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తుంది. ఆశల్లో పైకి ఊగుతుంటే నిరాశలు కిందికి లాగుతున్నాయి. నువ్వు మరీ సీరియస్ అవ్వకు. నేను చేస్తాగా, నేనే క్లీన్ చేస్తా డియర్. కూల్. నువ్వు సీరియల్ చూసుకో. మోహన్ చూడు ఎలా ఉందో. ఛీ. ఎవరండి ఇంట్లో? నానా, బాబు, మీ నాన్నగారు తాగి రోడ్డు పక్కన పడి ఉంటే గుర్తుపట్టి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. పేరున్న డాక్టర్ గారు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అండి. ఉంటాను. నానా, నానా, ఏంటి నా కాలు తొక్కా? ఛాన్స్ దొరికినప్పుడే మనుషులకి దగ్గర అవ్వాలి. కళ్ళప్పగించి చూస్తూ నిలబడతావే. వెళ్ళు. వెళ్ళి వాడి చేతిని నీ భుజాన వేసుకో. సాయం చేసినట్టు నటించి వాడికి దగ్గరైపో. వెళ్ళు. కరెక్ట్ గా గుర్తు చేసావు. వెళ్ళు. నానా, నానా. అయ్యో, గుణ గుణ, ఏంటి? డోంట్ టచ్ మై డాడ్. మీ సహాయాలేం మాకు అవసరం లేదు. మా నాన్నని నేను చూసుకోగలను. వెళ్ళండి, సరదాగా వెళ్ళి టీవీ చూసుకోండి. వెళ్ళండి. నాన్న,
నాన్న చూస్తున్నావు కదా అత్త, ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? నాన్న ఇలా కావడమేనా నీకు కావాల్సింది? రాజాలా బ్రతికేవాడిని రోడ్డున పడేసేలా చేసావు. నీ టార్గెట్ నువ్వు రీచ్ అయ్యావు అనుకుంటాను. సెలబ్రేట్ చేసుకో అత్త. నీ మూలంగానే కదా నాన్న ఎలా తయారైంది. ఏం మాట్లాడుతున్నావురా? అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నట్టు వడల తాగి కింద పడిపోవడానికి కారణం నేను కాదురా, మీ అమ్మ చేసిన మోసం. అది చేసిన మోసం తట్టుకోలేకే, ఆ బాధ భరించలేకే వాడు తాగుతున్నాడ్రా. దాన్ని మర్చిపోలేకే మందుకి అలవాటు పడ్డాడ్రా. మర్చిపోలే కాదత్త, మర్చిపోవాల నువ్వు అలవాటు చేసావు. మామూలుగా ఉంటే కారణం ఏంటని ఆరా తీస్తాడని మందుకు బానిసం చేశావు. ఎక్కడ అమ్మా నాన్న మళ్ళీ దగ్గరవుతారో అని అమ్మని మర్చిపోవడానికి మందుని అలవాటు చేశావు. వద్దని చెప్తే నీకు కాదా? ఏంటి వెంటపడి వేధిస్తున్నావు? తిను తిను అని మా ప్రాణాలు తీస్తావేంటి? నువ్వొద్దు, నీ ముద్ద వద్దు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి.